కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని సిఐడి అటాచ్ చేయడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి రాజధాని భూముల్లో స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అక్రమాలకు చిరునామా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇళ్లని విమర్శించారు. అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఇంటి అలవెన్స్ పొందుతున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు మీరు నాకు అవకాశం ఉండి నేను మీకు మెయిల్ చేస్తానని మళ్ళీ ఈరోజు అందరి ముందుకు వస్తున్నారు, జనం ముందుకు వస్తున్నారు, మాట్లాడగలుగుతున్నారు, దబాయించగలుగుతున్నారు. అండ్ తనకున్న ప్రచార శక్తిని ఉపయోగించుకొని నేను ఇంతకుముందు అన్నట్టు ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడే వస్తుంటే అనుకున్నాం, ఈరోజు న్యూస్ కూడా హాట్ న్యూస్ అందరం చూస్తున్నాం. ఎక్కడ మనం ఇప్పుడు నిలబడింది కూడా ఒక రంగస్థలం లాంటిది. మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఏదన్నా ఉంటే ఈ అమరావతి అనే ఒక స్కామ్. ఈ స్కామ్ జరిగిన నడిబొట్టు మీద మనం ఈరోజు నిలబడి మాట్లాడుకుంటున్నాం. వస్తుంటే కరకట్ట మీదే అక్రమాలకు ఏదన్నా చిరునామా ఉంది, కోడ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కనపడే ఆయన కరకట్ట నివాసం కనిపిస్తుంది. దాన్ని ఈరోజు అటాచ్ చేశారు. నాకు డౌట్ వచ్చింది, అసలు లింగమనేని పేరు మీద ఉన్న దాన్ని అటాచ్ చేయడం ఏంటిని. తర్వాత చూస్తే దాంట్లో కనపడుతుంది లింగమనేని రమేష్ అనే వ్యక్తి ఆయన పేరు మీద ఉన్న ఒక అక్రమ కట్టడం. ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ అక్రమ కట్టడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక నయా పైసా రెంట్ పే చేయడు. కానీ ప్రభుత్వం నుంచి అయితే హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నాడు. ఆయన ఏ హోదాలో అక్కడ ఉన్నాడో తెలియదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి. కాదమ్మా, మిగిలినవన్నీ పక్కకు తోస్తే ఏవైతే అక్రమ కట్టడాలని తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి 2014 తర్వాత ప్రకటించారు, నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అదే దాంట్లో ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి నేరుగా పోయి దిగడమే పెద్ద అడ్డగోలుతనము లేదా బరితెగింపుతనం కాదా అని నేను ప్రశ్నిస్తాను. ఇది తర్వాత క్వశ్చన్. దీనికి టెక్నికల్గా కావాల్సినవి ఉన్నాయి కాబట్టి సిఐడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందో లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిందో కదా, అదొక ఇండిపెండెంట్ సంస్థ, డిపార్ట్మెంట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు, కేసులు వాళ్ళు చేసేవి చేస్తారు. అందులో ఏమేమి ఉన్నాయనేది మళ్ళీ తేల్చడానికి కోర్టులు ఉన్నాయి. దర్ ఇస్ ఏ డ్యూ ప్రాసెస్ ఉంది. వాళ్ళైతే ఏదో డ్యూ ప్రాసెస్ అని మాకు చెప్తుంటారో ఆ డ్యూ ప్రాసెస్ వీళ్ళకు అప్లై అవుతుంది. దే కెన్ ఛాలెంజ్, క్వశ్చన్ చేయొచ్చు. నేను అడుగుతున్న పొలిటికల్ 2-3 క్వశ్చన్లు అడుగుతాను. కరకట్ట మీద ఉన్న వరుస మొత్తం అక్రమ కట్టడాలని ఏ రకంగా ఆ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు తర్వాత మంత్రి అయ్యాడు, ఈరోజు ఆయన వారసులుగా తిరుగుతున్నారు లోకేష్ గారు, ఆ ఇళ్లలో పోయి అక్కడ లింగమనేని రమేష్ దాంట్లో ఎట్టుంటారు అక్రమ కట్టడంలో. 2, లింగమనేని రమేష్ పేరుతో ఉన్న ఆ కట్టడంలో పైసా అద్దె చెల్లించకుండా ఏ రకంగా ఆయన 6 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నాడు. ఆ కట్టడం తను అక్కడ ఉన్నప్పుడు ఇంకో పక్క ప్రభుత్వం నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటూ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అది జోబులో పెట్టుకుంటూ అక్కడ అద్దె చెల్లించకుండా, ఒక అగ్రిమెంట్ లేకుండా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ ఇంటి మీద ఖర్చు పెట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తుంది. నా ఇల్లు ముఖ్యమంత్రి నేనైతే నా ఇంటికి సంబంధించి చేస్తే అర్థం ఉంటుంది. లేకపోతే నేను రెంట్కి ఎక్కడన్నా దిగితే అగ్రిమెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు, లేదా గవర్నమెంట్ లీజుకు తీసుకొని చేయొచ్చు. అది పద్ధతి నార్మల్గా జరిగేది. ఇక్కడ కేవలం ఆయన వెళ్ళి అక్కడ ఖర్చు వేసుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు, అదే నా నివాసం అంటాడు. ప్రభుత్వం ఖర్చు డబ్బు పెట్టి ఆయన రిపేర్లు చేస్తుంది. అండ్ దానికి సంబంధించినంత పైసా అద్దె ఇవ్వడు. ఏం లింగమనేని రమేష్కి డబ్బులు ఎక్కువైనాయా? ఎందుకు ఇచ్చినాడు ఆ బిల్డింగ్ ఆయనకు? దానికి బదులు ఇంకో చోట కనపడుతుంది. పిట్రోకో అనేది ఇంకో చోట ఎక్కడ కనపడుతుంది? లింగమనేని రమేష్కి సంబంధించిన 200 ఎకరాలు, 240 ఎకరాలు అవి నష్టపోకుండా ఇది కూడా ఇబ్బంది కాకుండా మిగిలిన అక్విజిషన్ అంతా దాని పక్కన తీసుకెళ్లడం ద్వారా దాని వాల్యూ పెంచడంలో స్కామ్ కనిపిస్తుంది. దానికి బదులుగా హెరిటేజ్కి 4 ఎకరాలు అత్యంత చవకగా
లింగమనేని రమేష్ కంపెనీ నుంచి బదలాయించడంలో స్కామ్ కనిపిస్తుంది, క్విట్ ప్రోకో కనిపిస్తుంది. అంటే లింక్ ఉంది, ఆధారాలు ఉన్నాయి, అది కేసు. ఆ తర్వాత దీనికి సంబంధించినంత వరకు నైతికంగా కానీ ఒక నాయకుడుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాను, లేదంటే రాజకీయంగా ప్రజలు తప్ప నా మనసులో వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఆలోచించాలనే పెద్ద మనిషి అడ్డగోలుగా ఒక అక్రమ కట్టడంలో పైసా రెంట్ ఇవ్వకుండా అతను ఎందుకు ఉండనిచ్చాడు, ఇతను ఎందుకు ఉన్నాడు? ఇది నా బేసిక్ క్వశ్చన్. దానికి మీరు కూడా మీడియాగా మీరు కూడా క్వశ్చన్ చేసి చూడండి. ఏ రకంగా అట్లా అది కరెక్టేనా? ఓ బాధ్యత కలిగిన నాయకుడు తాను అక్రమాలను తొలగించాల్సింది పోయి దాన్ని అడ్డాగా చేసుకుని అక్కడే కూర్చొని పాము కదా పుట్టలో పోయి చేరినట్టు ఇప్పటికే అక్కడే ఉంటూ ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, ఆయన సీవేజ్ అంతా కూడా మొత్తం దాంట్లో కృష్ణా రివర్లో వదలడం కానీ, నన్ను ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ ఇంకా అన్యాయమే ఉన్నాయి. ఆ పక్కనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, పట్టించుకోకపోవడం కానీ, పోతే అవి లక్ష వస్తాయి. దీని సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది. మాకు కనపడుతున్నది లీగల్గా క్వశ్చన్ చేసి ఏదైతే అటాచ్మెంట్ చేశారో దానికి రీజన్ ఉందన్నారో ఆ రీజన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అంటే అయింది, క్లియర్గా కనపడుతుంది. రెండవది ఆశ్చర్యకరం, దిగ్భ్రాంతికరం ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏళ్ల తర్వాత రాచరికం కాదు, లేకపోతే పాలెగాళ్ల రాజ్యం కాదు, ఇది చట్టము రాజ్యాంగం ఉండాల్సిన చోట అడ్డగోలుగా ఒక నాయకుడు పోయి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఇల్లు కబ్జా చేసుకుని ఆ ఇల్లు తన కింద పెట్టుకోవడం. లింగమనేని రమేష్ అనే వ్యక్తి నేను దేశభక్తి కాబట్టి దేశభక్తునిగా ప్రభుత్వానికి ఆ బిల్డింగ్ ఇచ్చానడం, మరి ప్రభుత్వానికి ఇస్తే ఈయన పవర్లోంచి దిగగానే రాజీనామా ఖాళీ అన్నా చేయాలి, ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ఆ పని ఈయన చేయకపోవడం, ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాల్సినవి. లీగల్ దానికంటే కూడా మోర్ నైతికపరమైన దివాలా కోరుతాను, లేదా నేను నాయకుడిని కాబట్టి ప్రజల సొమ్ము లేదా ఏదైనా అడ్డంగా వాడుకోవచ్చనే బరి తెగింపు చంద్రబాబు నాయుడులో ఏది కనిపిస్తుందో లక్షణం, దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సింది, ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందని నేను భావిస్తున్నాను. అసలు అమరావతి లేదు, మరి స్కామ్ లేదా? 33,000 ఎకరాలు ఎప్పుడైతే తీసుకున్నారో, అది కాక మొత్తం 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, లంక భూములు అన్నిటి మీద పడగ వేసినారో, అన్నిటిలో కబ్జా చేశారో, అడ్డంగా ఆక్యుపై చేశారో, అమరావతి లేదు కదా. మరి అమరావతి లేదు కదా, స్కామ్ ఎక్కడుందంటే ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాస్తవమే కదా, రిటర్నబుల్ ఇవి ఇచ్చింది వాస్తవమే కదా, వాటి మీద ల్యాండ్స్ యాన్యుటీ ఇస్తున్నది వాస్తవమే కదా, రింగ్ రోడ్ అనేది నువ్వు ప్లాన్ వేసినావు, దానికి సంబంధించి పోవాలని అనుకున్నావు కదా, నీకు 30 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు అధికారం ఇస్తే పోయేవాడివే కదా, నువ్వు ఆ ఇంటెన్షన్ చూపించేవి చేసావు కదా. నువ్వు ఏమీ లేకుండా, ఇదే క్వశ్చన్ నేను ఇట్లా అడుగుతాను, ఏమీ లేకుండా లింగమనేని రమేష్ ల్యాండ్ ఎందుకు వదిలేశావు? అంతకుముందు ఉన్నదాన్ని ఎందుకు చేంజ్ చేశావు? అతని ఇంట్లో పోయి ఏ రకంగా కూర్చున్నావు? నువ్వు ఆన్సర్ ఇవ్వు, మమ్మల్ని అడగడం కాదు. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, 2 రకాలుగా ఇవ్వాలి. లీగల్గా నువ్వు టెక్నికల్గా చూసుకో, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పాయింట్ మీద ఇవ్వు. ఇదిగో నేను దీంతో ఉన్నాను,